నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. మొదటి నుంచి మనం చూసిన సంఘాలలో ప్రియులారా, ప్రతి సంఘంలో ఏదో ఒక లోపాన్ని మరి చూపెడుతూ వచ్చారు ప్రభు. మ్యాక్సిమం స్మరణ సంఘాన్ని గురించి కూడా ఎక్కువ లోపాలు లేవు. అయితే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి స్ట్రైట్గా మనం చూసినట్లయితే ప్రభువారు రాసినటువంటి లేఖ చెప్పాను కదా. ఈ చర్చిలో అంటే ఇది దర్శనం ఎవరికి వచ్చింది అంటే, మరి యోహాను అనే యేసు ప్రభు శిష్యుడు పద్మాసు లంకలో ఉన్నప్పుడు దేవుడు చూపించిన దర్శనం మొదటి అధ్యాయంలో అది చూస్తాం. సో ఆ దర్శనంలో ప్రభు కనపడి ఈ సంఘాలకు 7 సంఘాలకు ఇలాంటి ఈ ఉత్తరాలు రాయని చెప్పినప్పుడు తానే స్వయంగా రాసి ఆ సంఘాల్లో ఉన్న ఒక పెద్దను పంపించి అలాగా ఎఫెసు సంఘానికి, స్ముర్ణ సంఘానికి, తదుపరి ఉన్నటువంటి తుయితైరా, అలానే పెర్గమా సంఘానికి, సార్దీసు సంఘానికి, అలానే ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘానికి, అంటే ఒకే స్ట్రైట్గా ఉండేటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఒక 30, 40, 60, 70 కిలోమీటర్స్ దూరంలో ఈ సంఘాలన్నీ కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయన్నమాట. వీళ్ళందరికీ సువార్త ఎలా అందింది, ఎలాగ ఈ సంఘాలు స్థాపించబడ్డాయి, ఇవన్నీ ఆసియా ఖండంలో ఉన్నటువంటి పట్టణాలు అన్నమాట. కాబట్టి ఈ పట్టణాల్లో సువార్త ఎలాగా అందింది మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. పౌలు గారు 2 years ఆయన ఎఫెసు పట్టణంలో ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటించారు. ఆ యొక్క ఎఫెసు పట్టణం అనేటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడాను అక్కడ అది ఒక కేంద్ర బిందువు అయి ఉన్నది. అక్కడ 1000 స్తంభాల దేవాలయం ఉంది. కాబట్టి విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు ప్రపంచం నలుమూలల నుంచి కూడాను ఈ ఎఫెసు పట్టణానికి 1000 స్తంభాల దేవాలయం యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను, అలానే వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి. ఆ మూఢనమ్మకాల ప్రకారం అక్కడికి వెళ్ళినటువంటి వారికి స్వస్థతలు, కావలసినటువంటి ఆరోగ్యము, ధనము, సంపద, సుఖ సౌఖ్యాలన్నీ ఆ దేవత ఇస్తుందని దైమేత్రి అనేటువంటి పడిపోయినటువంటి ఒక నక్షత్రం, దా పేరు మీద దైమేత్రి అనేటువంటి డయానా అంటారు ఇంగ్లీష్లో. డయానా అనేటువంటి ఆ దేవత పేరు మీద కట్టినటువంటి గుడిని చూడటానికి ప్రపంచంలో ఉన్నటువంటి 6 ఖండాల్లో నుంచి ప్రజలు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు పౌలు గారు ఇదే మంచి సమయం అని చెప్పి వాళ్ళకు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు వాక్యం విన్న తర్వాత వారి దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత వారిలో కొంతమంది విశ్వసించినటువంటి వారు వెళ్ళి ఈ సంఘాలను కట్టారు. ఆ సంఘాలను కట్టినటువంటి వారికి 7 సంఘములకు ఈ యొక్క ఆ సంఘాలు స్థాపించబడిన తర్వాత అవి మరలా డీజనరేట్ అంటే మరలా తిరిగి ఆ సంఘాల్లో దైవ సంబంధమైనటువంటి యేసు ప్రభువును గురించినటువంటి సువార్త విన్న తర్వాత చాలా బాగున్నారు. తర్వాత జనరేషన్స్ అంటే తర్వాత తరాలు వచ్చేటప్పటికి వాళ్ళలో ఆ భక్తి, ఆ ప్రార్థన, యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతూ ఉన్న సమయంలో ఈ ఉత్తరాలు రాయటం జరిగింది. ఎప్పుడు కూడాను దేవుడు ఎప్పుడైతే ఒక సంఘము డీజనరేట్ అవుతుందో అంటే ఆ సంఘము యొక్క విశిష్టత పడిపోతుందో, యేసు ప్రభు తను ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్నటువంటి సంఘము ఎప్పుడైతే విలువలను కోల్పోతుందో యేసు ప్రభుకి ఎంత బాధ అంటే అంత బాధ. ద చర్చ్ వెన్ ఇట్ ఈస్ లూజెస్ ఇట్స్ ఫెడిలిటీ అంటే రాజభక్తి అంటారు. ఈ ఫెడిలిటీని ఎప్పుడైతే పోగొట్టుకుంటుందో, దేవుని మీద భక్తిని ఎప్పుడైతే పోగొట్టుకుంటున్నారో క్రీస్తు పట్ల, అప్పుడు ఆ సంఘం విషయమై కన్సర్న్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సువార్త అలాగా వెళ్ళి ప్రపంచం అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారందరికీ సువార్త అందినది. వాళ్ళల్లో లూదియాని గురించి మనం 16వ అధ్యాయము యాక్ట్స్ 16th chapterలో వి లిజన్ అబౌట్ లిడియా షీ వెంట్ అండ్ ప్లాంటెడ్ ఎ చర్చ్. అలాగా సంఘాలు స్థాపించబడ్డాయి. సో ఆసియా, చిన్న ఆసియా అంటారు. ఈ చిన్న ఆసియా ఖండంలో
ఈ యొక్క సంఘము ఫిలదెల్ఫియా అనేటువంటి ఒక సంఘమునకు దూత యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా అంటే ఇట్ ఈజ్ ఇన్ ఎ ఫిలియో, అంటే ఇట్ ఈజ్ ఎ బ్రదర్లీ లవ్ అనేటువంటి పేరు చెప్తుంది. ఫిలియో అనే మాటలో నుంచి, గ్రీక్ భాషలో నుంచి బ్రదర్లీ లవ్ అనే మాటకు అర్థం వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ బ్రదర్లీ లవ్ కలిగినటువంటి చర్చ్ అనమాట. అంటే దీన్ని ఎలాగ వచ్చిందంటే, ఒక రాజుగారు ఉన్నాడంట, ఆ రాజుగారి యొక్క బ్రదర్ మీద ఆయనకి విపరీతమైన ప్రేమ అంట. అందుకనే ఆ పట్టణానికి ఫిలదెల్ఫియా అనేటువంటి నామకరణం జరిగిందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడాను క్రీస్తుని ఎరిగిన తర్వాత వారు కూడాను ఈ బ్రదర్లీ లవ్ అంటే సహోదర ప్రేమ కలిగి వారు జీవించారు. సో అందుకనే దీనికి ఫిలదెల్ఫియా అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పుడు మామూలుగా అమెరికాలో ఫిలదెల్ఫియా అనేటువంటి ఉంది, అది కాదు ఇది. అమెరికాలో ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణం ఉంది ఇప్పుడు ప్రజెంట్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దిస్ ఫిలదెల్ఫియా. ఇది ఆసియా, చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఒక పట్టణము యొక్క పేరు. సో ఈ పట్టణాన్ని గురించి మనం చూసినట్లయితే అందుకు ఈ పేరు వచ్చింది, బ్రదర్లీ లవ్. తెలుసు కదా, ఫిలో 4-5 రకాల ప్రేమలు ఉన్నాయని మనకు తెలుసు కదా. దాంట్లో ఫిలియో అనేటువంటి బ్రదర్లీ లవ్ అని చెప్పి అంటారు కదా. సో దాంట్లో నుంచి వచ్చినటువంటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, మీకు అర్థం అవటం కోసం ఆ పట్టణం పేరు ఎందుకు అలా వచ్చింది అనేటువంటిది. అయితే దీని గురించి మనం చూసినట్లయితే 7-13 వచనాల్లో ఎక్కడ కూడాను ప్రభువారు ఈ సంఘం గురించి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నీ విషయంలో, ఈ చర్చి విషయంలో నాకు ఈ కాంట్రవర్సీ ఉంది, మీతో నాకు ఈ కన్స్పిరసీ ఉంది, మీతో నాకు ఈ వివాదం ఉంది, దీన్ని మనం తేల్చుకోవాలి అని ప్రభు ఎక్కడ మాట్లాడినట్లుగా మనం చూడం. ఎందుకంటే ఎఫెసీ సంఘం గురించి ఒక కాన్స్పిరసీ చెప్పాడు ఆయన. ఏమనంటే నీలో మొదటి ప్రేమ లేదని చెప్పాడు. అలానే లవదికయ సంఘాన్ని నెక్స్ట్ మనం చదువుతాం. నెక్స్ట్ ఆదివారంతో మనకు లవదికయ సంఘం అయిపోతుంది. దెన్ వీ విల్ క్లోజ్ అండ్ దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు క్రిస్మస్ మెసేజెస్. సో ఇది మన ముందున్నటువంటి టాస్క్. సో ఇక్కడికి ఫిలదెల్ఫియా దగ్గరికి వచ్చేటప్పటికి జీసస్ ఫైండ్స్ నో ఫాల్ట్ ఇన్ దట్ చర్చ్. ఈ సంఘంలో ఏ విధమైనటువంటి లోపము ఆయన, అంటే చెప్పుకోదగ్గ లోపము లేదని అర్థం, కానీ అసలు లోపం లేదని కాదు. అసలు లోపం లేని సంఘం ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. ప్రతి సంఘంలో ఏదో ఒక లోపం ఆయనకి కనబడుతూనే ఉంటుంది. కానీ చెప్పుకోదగ్గ, అంటే మైక్రోస్కోప్ పెట్టి చూస్తే అందరిలో తప్పులు కనపడతాయి. ఏ సంఘం అయినా సరే సమ్ ఫాల్ట్స్ ఉంటాయి. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘంలో అంత నోటీసబుల్, అంటే ఇది పెద్దది అని చెప్పగలిగేటువంటిది లేదు. నీలో నికోలాయితుల బోధలు ఉన్నాయి, నీలో మరి పలానా ఫాల్ట్స్ ఉన్నాయి, మీరు తప్పుడు బోధలను అనుసరిస్తున్నారు, జారత్వం ఉన్నది, తర్వాత మీరు విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని తింటున్నారు అని గత ప్రీవియస్ చర్చెస్లో ఆయన ఫాల్ట్ని వాళ్ళకి చూపించాడు ఏలుబెట్టి. కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏమి లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ ఆయన ఏంటంటే ఒక పొగడ్తల వర్షం కురిపిస్తూ, ఐ నో యువర్ వర్క్స్, 8వ వచనం, ఐ నో యువర్ వర్క్స్, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు అని చెప్తున్నాడు. ఐ నో దై వర్క్స్ అన్నాడు. అంటే క్రియలను నేను ఎరుగుదును అంటే ఏం క్రియలు? మంచి పనులు చేస్తూ ఉంది. దిస్ చర్చ్ ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్స్, ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ఫుల్ చర్చ్. ఈ సంఘము ఫలభరితమైనటువంటి సంఘము. ఒకవేళ హోప్ సంఘాన్ని చూసి దేవుడు ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరిని కలిపి ఒక చర్చ్ అంటాం కదా. చర్చ్ అంటే ఒక సముదాయము. ఇట్స్ నాట్ ఎ పిల్లర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ బిల్డింగ్. చర్చ్ ఈజ్ ఏ పీపుల్ హూ ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో విమోచించబడినటువంటి వారి యొక్క సముదాయమే చర్చ్. ఎక్లీజియా అనేటువంటి గ్రీక్ భాషలో నుంచి వచ్చినటువంటి మాటే చర్చ్ అనేటువంటి మాట. ఎక్లీజియా అంటే విచ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నుంచి వేరు చేయబడినటువంటిది. అదే క్రీస్తు యొక్క సంఘము. ఇట్ హ్యాస్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు
ఏర్పరచబడినది, ప్రభువు కొరకు పిలువబడినటువంటిది, దానినే సంఘం అంటారు. అది తాటాకుల గుడిసె ఉండొచ్చు, లేకపోతే 10 అంతస్తుల డాబా అవ్వచ్చు, లేకపోతే అది ఒక ఇండోర్ చర్చ్ లాగా ఇండోర్ స్టేడియం అయి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ చర్చ్ where 2-3 people are gathered in my name, it shall be, I will be there among them అన్నాడు. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. మేబీ ఇట్ ఈస్ ఎ చర్చ్ ఇన్ ద హౌస్, ఇట్ ఈస్ మేబీ ఎ చర్చ్ ఇన్ ద డిజర్ట్. అంటే ఎడారిలో 10 మంది కూర్చొని ఉంటే అది దేవాలయమే. అలానే ఒక ఇంట్లో కానీ 10 మంది కూర్చొని ఆరాధన చేస్తే అది కూడా చర్చే. అందుకనే బైబిల్లో ఉంటుంది కదా, ఆ ఇంట ఉన్న సంఘమునకు ఇలా వందనములు చెప్పుడు అంటాడు. ద చర్చ్ ఈస్ దేర్, ద పీపుల్ ఆర్ హూ ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వేర్ దే గ్యాదర్ దెమ్సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ చర్చ్. ఎక్కడైతే క్రీస్తు రక్తంలో విమోచించబడినటువంటి వారు 3-4 కూర్చొని ఆరాధిస్తూ ఉంటారో అది క్రీస్తు యొక్క సంఘము. కళంకమైనను ముడత అయినను ఏ విధమైనటువంటి పాపపు ముడతలు లేనటువంటి చర్చ్. విశ్వాసులందరూ కూడాను మంచి హృదయంతో సన్మార్గంలో నడుస్తూ క్రీస్తు యొక్క బోధలను అనుసరిస్తూ అందుకు వాళ్ళు పడవలసినటువంటి ప్రయాస పడుతూ అవసరమైతే ఆ దేవుని యొక్క వాక్యం కొరకు తమ యొక్క ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఇష్టపడేటువంటి ప్రేమ కలిగినటువంటి విశ్వాసులు ఎక్కడుంటే అక్కడ అది ఆయన సంఘం. కాబట్టి ఆ సంఘంలో జరుగుతున్నటువంటి క్రియలను గురించి మనం చూసినట్లయితే, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనని లేదు. ఇక్కడ ఒక చిన్న ఫాల్ట్ లాగా కనపడుతుంది, కానీ బట్ ఇట్ హ్యాస్ నాట్ ఎ మ్యాటర్. నీకు శక్తి చాలా కొంచెమే ఉన్నది అన్నాడు. అంటే నువ్వు ఎంత వాక్యం వింటున్నా సరే నీకు స్ట్రెంగ్త్ అని అవటలేదు. ఈరోజున చాలామంది యూట్యూబ్లో మెసేజ్లు వింటారు, చర్చికి రెగ్యులర్గా వస్తూ వాక్యాలు వింటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి అక్కడ ఇక్కడ కొన్ని వార్తలు వింటూ ఉంటారు. అంతకుముందు ఏంటంటే గాస్పల్ అనేటువంటిది చాలా తక్కువగా వినపడేది, సువార్త. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా వినపడతా ఉంది. అంటే దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. కాబట్టి ఎంతో వింటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇంటర్నల్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ వాక్యం ద్వారా వాళ్ళు పొందేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలానే ఈ ఫిలదెల్ఫియా చర్చికి చాలా స్ట్రెంగ్త్ తక్కువగా ఉందంట. కానీ ఆ కొంచెము తక్కువగా ఉన్నా సరే, నీకు వాక్య బలము చాలా తక్కువగా ఉన్నా సరే, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అంటే ఈ సంఘానికి యేసుక్రీస్తుని గురించి కొన్ని హింసలు వచ్చినాయి. యేసుక్రీస్తుని గురించి కొంతమంది వీళ్ళని అటాక్ చేశారు. ప్రస్తుతం మనకి నార్త్ ఇండియాలో కానీ లేకపోతే అనేక ప్రాంతాల భారతదేశంలో క్రైస్తవుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని మనం వింటూ ఉన్నాం కదా. కొంతమంది గర్వాపస్ అంటే కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ రిలీజియన్ అని నీ సొంత మతంలోనికి వచ్చేసేయని చెప్పి మరి హిందూ మత ఫెనాటిక్ ఫెయిత్ వాళ్ళు పిలుస్తూ ఉంటే కొంతమంది వచ్చేస్తున్నారని వార్తలు వింటున్నాం. అవి పుకార్లో మరి షికార్లో మనకు తెలియదు, కానీ బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ వే. అంటే ఎండింగ్ డేస్లో వచ్చేటప్పటికి, చివరి దినాల్లోకి వచ్చేటప్పటికి దేవుడు కూడాను తుక్కును తీసేసేసేసి కేవలం గింజలను మాత్రమే తన కొట్లో ఉంచుకోవాలి, వాళ్ళను మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చుకోవాలనేటువంటిది ఆయన యొక్క సదుద్దేశమై ఉన్నది. సో ఈ జల్లెడ పట్టేటువంటి కార్యక్రమంలో చాలామంది స్క్రాప్ మొత్తం కూడాను వెళ్ళిపోతారు. చివరి దినాల్లో వచ్చేటువంటి ఆ శోధనలో నేను కాపాడుతాను అన్నాడు. అంటే దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ పెద్ద క్రైస్తవ సంఘము మీద, సార్వత్రిక సంఘము మీద ఒక పెద్ద దాడి జరగబోతూ ఉంది. అది ఆ దినాల్లో జరిగినటువంటివి కాదు. 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో మనం చూసినట్లయితే, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే లాస్ట్లోకి వచ్చేటప్పటికి వారిలో అనేక మంది తిరస్కారానికి గురయ్యారు. వారు అడవుల్లోనూ కొండల్లోనూ వాళ్ళు నివాసం చేస్తూ వచ్చారు. వారు గొర్రె చర్మాన్ని ధరించుకున్నారు. వారు రంపముల చేత కోయబడ్డారు, అగ్నిలో వేశారు. ఇలాగా చాలా నీరో చక్రవర్తి సమయంలో చాలా హింస చెలరేగింది. అలాంటి హింస మరలా ఈ ప్రపంచానికి మరలా ఆ టైంలో కూడా వచ్చింది. ఫిలదెల్ఫియా సంఘస్థులు అందరూ కూడా దే స్టూడ్ ఫర్ క్రైస్ట్. వారు క్రీస్తు కోసం నిలబడ్డారు. వారు విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు అమలు చేశారు. అందుకు వాళ్ళు చెల్లించవలసినటువంటి మూల్యాన్ని చెల్లించారు. దే పేడ్ ది ప్రైస్ ఫర్ ద ఫెయిత్ ఇన్ ద లవింగ్ గాడ్. క్రీస్తు యొక్క త్యాగానికి వాళ్ళు చేయగలిగింది ఏదో అది చేయటానికి వాళ్ళందరూ కూడాను ముందుకు వచ్చారు. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడాను ఈ టెస్ట్ ఏదో ఒక రకంగా వస్తుంది. చాలామంది చిన్న చిన్న వాటికి ఇది పెద్ద శోధన అండి నాకు అంటారు. అసలైన శోధన ఇంకా మనకు రాలేదు. ఏదో ఈ లోక సంబంధంగా జాబ్ రాకపోవటం, మ్యారేజ్ ఇంకా రాకపోవటం, సెటిల్ అవటం, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగు, లేకపోతే
ఇవన్నీ కూడాను ఈ జీవన పోరాటంలో ఎదురయ్యేటువంటివి. ఇవి అసలు మనకి సమస్యలే కాదు. ఒకసారి కానీ బైబిల్ డెప్త్లోకి మనం వెళితే దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ థింగ్స్. రెండోది, యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు ఈ సమస్యలకు పైగా నువ్వు స్వైర విహారం చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ ఆనందంకు సంతోషం ఈ లోకంలో ఉన్న ఏ సమస్య కూడాను నిన్ను దిగజార్చి బురదలో పడేసేటువంటిది, పాపంలోకి నిన్ను ఎట్టేటువంటిది ఏదీ ఉండదు ఎప్పుడు యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు. కాబట్టి వెన్ ద చర్చ్ ఈజ్ హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ దెమ్సెల్ఫ్, యేసుక్రీస్తును కలిగినటువంటి సంఘములో ఈ చిన్న చిన్నమైన సమస్యలు కాదు, అసలైనటువంటిది ఎంతో పెద్ద పెర్సిక్యూషన్, అంటే వారి మీదకి హింసాకాండ జరిగింది. దాంట్లో వాళ్ళు వాక్యాన్ని ప్రకారం నిలబడ్డారంట. చూసారా, వాక్యమును గైకొనేటువంటి విషయంలో అన్నారు. నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. దే రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ దేర్ హార్ట్స్. మన వాక్యంలో చాలామంది వాక్యం వింటారు కానీ దాన్ని రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు నేను అమెరికాకి టికెట్ కొనుక్కొని ఇంట్లో కూర్చుంటే నా ఫ్లైట్ వెళ్ళిపోతే నా టికెట్ ఉందండి అంటే కుదరదు. నేను వెళ్ళి ఆ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ ఫ్లైట్ నన్ను అమెరికాకి తీసుకెళ్తుందో, ఎక్కడికి వెళ్ళినా సరే నా డెస్టినేషన్కి నేను రీచ్ అవుతాను. ఇప్పుడు మన పరలోక రాజ్యం చేరాలని అనుకునేటువంటి వ్యక్తి ఏమండి, వాక్యం విని దాన్ని గైకొనకుండా యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోకుండా మనం ఇంటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా ఏదో ఆదివారం ఒక కాలక్షేపానికి ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంటే ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ క్రైస్ట్. హీరింగ్ ఈజ్ డిఫరెంట్, రిసీవింగ్ డిఫరెంట్. వినటం వేరు, చేర్చుకోవటం వేరు. బైబిల్లో మనం చాలా సందర్భాల్లో ఇలా చూస్తూ ఉంటాం. మార్త తన ఇంటికి చేర్చుకొనేను అని ఉంది. షీ రిసీవ్డ్ క్రైస్ట్ ఇన్ టు హర్ హార్ట్. రెండవది జక్కయ్యను గురించి ఏంటంటే, జక్కయ్య తన ఇంటికి యేసుక్రీస్తుని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు తను ఆహ్వానించాడు, తాను కూడా రిజెక్ట్ చేయకుండా కమ్ లార్డ్ అన్నాడు. ఐఎమ్ అన్వర్ది లార్డ్ అన్నాడు. చూసారా, వాక్యం వినేటువంటి వాళ్ళందరూ యేసు ప్రభు చెప్పాడు, వినువారందరూ పరలోక రాజ్యం చేరరు, కానీ కేవలం నా వాక్యమును విని దాని ప్రకారం జీవించువాడు మాత్రమే అని 7:21 మాథ్యూ 7:21లో యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. సో దిస్ ఫిలదెల్ఫియా చర్చ్ గుడ్ క్యారెక్టర్ ఏంటంటే, దే ఆర్ నాట్ ఓన్లీ గుడ్ లిజనర్స్ బట్ దే ఆర్ ఆల్సో గుడ్ డూయర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా వినేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని చక్కగా అమలు పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యత కలిగినటువంటి వారు. అంటే వాళ్ళకి ఈ లోకంలో ఇంకేం పనులు ఇవ్వండి, ఏమో ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారంటే కాదు. దే ఆర్ గోయింగ్ దేర్ డ్యూటీస్. వాళ్ళ వర్క్లు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే నేను హిస్టరీ చెప్పడానికి టైం లేదు. ఈ ఫిలదెల్ఫియా గురించి చాలా మంచి చరిత్ర ఉందన్నమాట. అక్కడ వాల్కోనిక్ అంటే ఈ అగ్ని పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఈ అగ్ని పర్వతాలు ఒకసారి వచ్చినప్పుడు ఆ ఫిలదెల్ఫియా సిటీ మొత్తం కూడా డివాస్ట్ అయిపోయింది. అక్కడ వాళ్ళకి ప్రాథమికంగా పండేటువంటి పంటలు, గ్రేప్స్ కానీ లేకపోతే బార్లీ కానీ, వీటి ఇవన్నీ కూడాను అక్కడ మొత్తం వ్యవసాయం అంతా కూడాను టోటల్గా డివాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఒక రాజు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అదంతా సప్లై చేసి వాళ్ళని చాలా ఆదుకుంటాడు. అందుకనే ఆ యొక్క పట్టణం యొక్క పేరు కూడా మార్చి ఆ రాజు పేరు పెడతారు, ఈ ఫిలదెల్ఫియా పేరు పెట్టక ముందు. ఎందుకంటే ఆయన మా మీద చాలా దయ చూపించాడు, కనికరం చూపించాడు అనేటువంటిది. కాబట్టి తర్వాత కాలంలో ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వారు పనిచేసేటువంటి స్థలాలలో యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నారు. ఈరోజున మనందరం కూడాను సైలెంట్ స్పెక్టేటర్స్గాను, సైలెంట్ లిజనర్స్గా వస్తున్నాం. కానీ ద మిషనరీ స్లోగన్ ఏంటంటే, గో ఆర్ సెండ్. నువ్వు వెళ్ళు, లేకపోతే వెళ్ళేవారిని పంపించు. ఈరోజున క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే, విన్న వాళ్ళకే ఎక్కువ సువార్త వినబడుతుంది, అక్కడే ఎక్కువ మంది కూడుకుంటున్నారు, వాళ్ళతోటే అదంతటితోటే ఆగిపోతాం అన్నది. కానీ సువార్త లేనటువంటి ప్రాంతాలకు మనం సువార్తకులను పంపించాలి. దేవుని మహాకృపను బట్టి ఈ సంఘంలో నుంచి మిషనరీస్ని పోషించేటువంటి సంఘముగా ఈ సంఘం మారింది. ఒరిస్సాలో ఉన్నటువంటి కటక్, సంబల్పూర్కి దాదాపు 20 సంవత్సరాలకు పైచిలుకే మనం ఈ సంఘంలో నుంచి వాళ్ళకి కొంత సహాయాన్ని పంపించి ఒరిస్సా లాంటి క్రైస్తవులను హింసించేటువంటి స్థలంలో మన మిషనరీస్ పనిచేస్తున్నారు. వారికి ఈ సంవత్సరం ప్రభు చిత్తమైతే ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఆ 3 కుటుంబాలకి, ఈ సంవత్సరం పూరిని కూడా కలుపుకొని పూరిలో కూడా నేను సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలను ప్రోత్సహించేస్తూ వచ్చాను. నా మెంటర్, ఆత్మీయ
గురువు గారు అయినటువంటి ఆయన నాకు అప్పగించిన పని దేవుని మహాకృపను బట్టి 21 సంవత్సరాల నుంచి నేను నమ్మకంగా ఇప్పటి వరకు చేయగలిగాను. కాబట్టి వారికి కూడా వాళ్ళ ఫ్యామిలీకి మన సంఘం నుంచి కొంత సహాయం పంపించాలి అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఉంటే డైరెక్ట్గా నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా వాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్ ఫ్రమ్ హోప్ చర్చ్ అని చెప్పి మీరు మనీ పంపించవచ్చు డైరెక్ట్గా. ఆ 3 మిషనరీస్ ఏంటండి, వైఫ్ అండ్ చిల్డ్రన్, మొత్తం 3 ఫ్యామిలీస్ ఉన్నారు. మిషనరీ కరుణాకర్ గారు, మిషనరీ దాస్ గారు, మిషనరీ జాకబ్ రెడ్డి గారు ఎంతో కష్టాలు అనుభవిస్తూ వాళ్ళు సువార్తను మనలాగేలా బహిరంగ సభలు పెట్టుకోవటానికి లేదు, మనలాగేలాగా సువార్త పెట్టుకోవటానికి లేదు. ఏమండి, మ్యాక్సిమం వస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కలిపి ఒక సంఘం అన్నమాట. ఈ వైపునున్న బ్రదర్స్ వైపునున్న వాళ్ళందరూ కూడా కటక్ సంఘం, వీళ్ళల్లో హాఫ్ వచ్చి సంబల్పూర్ సంఘం. ఏమండి, ఆ వెనకున్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు, పూరి చర్చ్. ఇలాగా అంటే వీళ్ళలో ఒరియా వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, ప్యూర్ ఒరియన్స్ ఉంటారు, కొంతమంది ఏమో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి. ఇలాంటి వాళ్ళకి అక్కడే సువార్త చెప్పాలి. బయటికి వెళ్తే మాత్రం అక్కడ పూరి జగన్నాథ టెంపుల్ ఉంది, చాలా కష్టం. ఒక కరపత్రం పంచామంటే మన ప్రాణం పోగొట్టుకున్నట్లే. సో యాంటీ క్రిస్టియన్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది మొన్నటిదాకా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చర్చ్ షుడ్ బి ఏ సెండర్ ఆర్ ఏ గోయర్. మనం వెళ్ళనన్నా వెళ్ళాలి, లేకపోతే పంపించే వాళ్ళనన్నా పంపించాలి. అదర్వైజ్ దట్ ఈజ్ నాట్ ఏ లవ్ ఆఫ్ జీసస్. అది క్రీస్తు ప్రేమను కనపరిచే సంఘము కాదు. ఇప్పుడు ఫ్రాన్సిస్ చెప్పాడు, వెన్ యూ గివ్ మనీ వెన్ యూ గివ్ ఎన్ ఆఫరింగ్ ఫర్ ద మినిస్ట్రీ దట్ హ్యాస్ టు బి సెంట్ టు సమ్వన్. ఈ సంఘము ద్వారా సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపించాలి. ఈ రోజులో జరుగుతుంది ఏంటంటే సంఘం ఉన్న చోటనే సంఘం పెడతారు. గుంటూరులో ఉన్న సంఘాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? ఆసియాల ఖండంలోనే లేవంట ఇన్ని సంఘాలు, ఇన్ని డినామినేషన్స్. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఏంటంటే లేని వాళ్ళకి సువార్త చెప్పడం కూడా చాలా మంచిది. అన్యజనులకు సువార్త, అది ఫిలదెల్ఫియా చర్చ్ ఈజ్ డూయింగ్. వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఫ్యాక్టరీ వాళ్ళకి సువార్త చెప్తున్నారు, ఇంట్లో ఉంటే ఇంట్లో పక్కన వాళ్ళకి సువార్త చెప్తున్నారు, బంధువులు వస్తే యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నారు. మీరు ఎవరైనా పని చేయగలుగుతున్నారా? ఏమండి, తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట్లోనేమో పులంట, బయటికి వెళ్తే పిల్లంట. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఇంట్లోనేమో భార్యని కొట్టేస్తా, లేపేస్తా అంటాడు, బయటికి వెళ్తే అయ్యా దండం పెడతాను అంటాడు. అంటే భార్య అంటే ఏం చేయలేదు, పిల్లలు రాయద్దు, బయటికి వెళ్తే. మీరు చర్చిలో ఉన్నప్పుడు పులుల్లాగుండి చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పిల్లుల్లాగా మారిపోతే యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. అర్థమైతే మీరు గట్టిగానే ఉండేవాళ్ళు, మీకు అర్థం కాలేదనుకుంటా. మీరున్న స్థలాలలో ఫిలదెల్ఫియా చర్చ్ లాగా బ్రదర్లీ లవ్ ఉందా? వెన్ పీపుల్ ఆర్ పెరిషింగ్, నీ కుటుంబం, నీ బంధువులు ఎంతమంది నరకానికి వెళ్తున్నారు? వితౌట్ క్రైస్ట్ హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్? Swani, you are not listening. Can anybody translate to her? Now మణిపూర్లో ఉన్న పరిస్థితి చెప్తాను. షీ ఈజ్ ఫ్రమ్ మణిపూర్. నిన్న 6 చంపేశారు. ఎవరు? కుక్కీస్ మైతీస్ని చంపేశారు. మైతీస్ వచ్చి హిందూస్, కుక్కీస్ వచ్చి క్రిస్టియన్స్. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని అరాచకంగా చేసి, నెట్రోసిటీ అంటారు కదా, మానభంగం చేసి చంపేసి వాళ్ళ తలలు నరికి గందరగోళం. ఇప్పుడు మణిపూర్లో క్రిస్టియన్స్కి హిందూస్ మధ్య పెద్ద అగ్ని జ్వాల రగిలిపోతూ ఉంది. మీరు వార్తల్లో వినే ఉంటారు. ఈవెన్ మన పొలిటికల్ లీడర్స్ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. బట్ ఇన్ దట్ ప్లేస్ నుంచి మన ప్రకాష్ గారు వచ్చి మొన్న చెప్పారు, ఇదే పరిస్థితి మన ఆంధ్రాలో రాదనేటువంటి గ్యారంటీ ఏంటి చెప్పండి. మనం ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1952లో జరిగిన సంఘటన ఫిలదెల్ఫియా గురించి ఇప్పుడు వింటున్నాం. ద సేమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు రిపీట్ నౌ. అవే పరిస్థితులు రేపు రాబోతున్నాయి. మన విశ్వాసానికి పరీక్ష జరగబోతుంది. వెదర్ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ కన్వర్షనా, నీది ఏదో బాప్తిసాల తోటలో చెయ్యెత్తి చెప్పావా, లేదో సమయం కోసం, ఏదో టైం పాస్ కోసం ఎవరో బలవంతం చేస్తే నువ్వు రక్షణ పొందావా, లేదా నిజంగా నా ఆత్మకు రక్షణ కావాలి, ఈ లోకం శాశ్వతం కాదు, నేను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఉండాలి, అది నాకు శాశ్వతం అనేటువంటి ఒక డీప్ కన్విక్షన్ తోటి నిజంగా నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? దీనికి ఒక పరీక్ష రాబోతుంది. సో సాదాసీదా క్రైస్తత్వం అనేటువంటి దానికి ఒక రోజున చెల్లుబాటు రాబోతుంది. గోయింగ్ టు బి ఎండ్ ఫర్ దిస్. సో లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్. అందుకనే దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు విన్నటువంటి వాక్యానికి ఒక రోజున పరీక్ష రాబోతుంది. మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడండి, బాగా చదువుకుంటున్నాడండి అని అంటే కాదు. రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూడండి, ఇప్పుడు బైబిల్ క్విజ్లో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయో వచ్చేసినాయి. ఏమండి,
కొంతమంది బాగా అటెంప్ట్ చేశారు. నేను వాళ్ళని ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎంకరేజ్ చేస్తున్నాను. అయితే ఒక రోజున పరీక్ష వస్తుంది. ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చిన పరీక్ష ఏముందంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగున అనలేదు. ఎంతమంది యేసుక్రీస్తుని కాదంటారు? ఎప్పుడే మనం చూస్తూ ఉన్నాం కదా, నీ నేమును బట్టో క్రిస్టియన్, ఎవరే క్రిస్టియన్ అంటారు. నిన్ను చాలామంది అంటారు కదా, నువ్వు క్రైస్తవ మతాన్ని స్వీకరించావా, నీ పూర్వీకులు స్వీకరించారా, లేకపోతే నువ్వేనా, నీ రూట్స్ నీ వేళ్ళు ఎప్పుడు అని అంటారు. నేను ఇప్పుడు ఏదో పిలుస్తుంటే వెళ్తున్నానండి. నో 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 నో, నేను అన్ని టెస్ట్ చేశాను. యేసు ప్రభు ఒక్కడే ఆయన కల్వరి శిలువలో పాపాత్ముల కోసం తన యొక్క పవిత్ర రక్తాన్ని చిందించాడు. నో బడీ హ్యాస్ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ ఎ సిన్నర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిసీవ్డ్ జీసస్ ఇన్ టు మై లైఫ్. అందుకు నేను బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్ అయ్యాను అని నేను చెప్పగలిగితే, ఓహో అలాగా, దెన్ దట్స్ ఎ గుడ్ టెస్టిమనీ. కాబట్టి ప్రియులారా, నీవు వాక్యమును విని గైకొన్నటువంటి సంఘములాగా ఉన్నామా? ఈరోజు అనేక చర్చెస్లో ఎలాంటి బోధలు ఉంటాయంటే, మీరు యేసు ప్రభుని జస్ట్ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, జస్ట్ రైజ్ అప్ యువర్ హ్యాండ్, మీ చేతిని అలా పైకి ఎత్తండి చాలు, గివ్ యువర్ నేమ్, యువర్ ఎ క్రిస్టియన్, జస్ట్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్, నీ నోటితో యేసుక్రీస్తుని ఒప్పుకోండి. కరెక్టే, అది బైబిల్ చెప్పే సత్యమే. కానీ డీప్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ దేర్ ఎనీ చేంజ్? పాపం విషయమై నీ హృదయం ఎలా స్పందిస్తుంది? నువ్వు దాన్ని చీ అంటావా, అసహించుకుంటావా? పరిశుద్ధత విషయమై నువ్వు ఎలా స్పందిస్తావు? ఐ లవ్ ఇట్, ఐ వాంట్ హోలీ లైఫ్, ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. దట్ ఈస్ ది రియాక్షన్ దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుంచి వచ్చే స్పందనను బట్టి నువ్వు పాపాన్ని చూసినప్పుడు ప్రేరేపించబడుతున్నావా, యేసుక్రీస్తుని బట్టి నీకు ఎలాంటి మంచి తలంపులు వస్తున్నాయి, దాన్ని బట్టి నీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందనేటువంటిది తెలిసింది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ఫిలదెల్ఫియా. నెక్స్ట్, ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.